నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. నమస్తే, నేను డాక్టర్ అర్చన, కన్సల్టెంట్ న్యాచురోపతి అండ్ ఆక్యుపంక్చర్ ఫిజిషియన్. నేను ఈరోజు మీకు మలబద్ధకం గురించి చెప్పాలనుకుంటున్నాను. ద ఫ్యూ టిప్స్ విచ్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ టు ఓవర్కమ్ యువర్ ప్రాబ్లమ్ ఆఫ్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ ఈజ్ అనేబుల్ టు పాస్ స్టూల్స్, లేదు అంటే చాలా హార్డ్ స్టూల్స్ రావడం, లేదు అంటే మోషన్ పాస్ చేయడానికి చాలా కష్టపడడం అనమాట. యూ నీడ్ టు పుట్ లాట్స్ ఆఫ్ ప్రెషర్, అయితే కానీ మోషన్ అవ్వదు. కొన్నిసార్లు కొంతమందికి ఎన్నెన్నో రోజులైనా కానీ మోషన్ అవ్వదు, లేదంటే చిన్న చిన్న పెలట్స్ లాగా పడడం. సో అసలు కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది అన్నది ఈజ్ నాట్ యువర్ ప్రాబ్లం. కాన్స్టిపేషన్ వచ్చింది, దీన్ని ఎలా పోగొట్టుకోవాలి అన్న దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. సో దీనికి మూడు సింపుల్ టిప్స్ మీరు యూజ్ చేయాల్సింది. ఫస్ట్ థింగ్ ఇస్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. మీ బరువు ఎంత ఉందో అన్ని గ్లాసుల నీళ్ళు తాగండి. దిస్ ఇస్ అ సింపుల్ టిప్. అంటే 5 లీటర్ల నీళ్ళు తాగండి, 6 లీటర్ల నీళ్ళు తాగండి, దిస్ ఇస్ నాట్ ద ఇష్యూ. వాట్ ఈజ్ యువర్ వెయిట్? ఎంత వెయిట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 kgs ఉన్నారనుకోండి, మీరు ఒక 5 నుంచి 6 గ్లాసుల నీళ్ళు తాగండి. ఒక 70 kgs ఉంటే 7 to 8 glasses ఆఫ్ వాటర్. ఇట్ ఈస్ లైక్ దిస్ అనమాట క్యాల్కులేషన్. దిస్ ఇస్ అ సింపుల్ క్యాల్కులేషన్. ఇది ఒక్కటి ఫాలో అవ్వగలిగితే ఇట్ ఈస్ గుడ్. అండ్ వాటర్ ఎలా తాగాలి? ఒకేసారి 5 లీటర్లు తాగడం కాదు, ప్రతి 1 hourకి హ్యావ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్. అండ్ వాటర్ ఎప్పుడు కూడా నోరు నుంచి సిప్ చేస్తూ తాగండి. దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ కాన్స్టిపేషన్ ఆర్ డైజెస్టివ్ జ్యూసెస్ ఇవన్నీ రిలీజ్ అవ్వడానికి బాగా పనిచేస్తుంది. సో డూ దిస్ ఇస్ అ సింపుల్ టిప్, ఇచ్చేయండి. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ తినాలి. ఎక్కువగా కూరగాయలు యాడ్ చేసుకోండి మీ ఫుడ్లో. అండ్ ఆవు నెయ్యి కంపల్సరీగా డైట్లో పెట్టుకోండి. ఆవు నెయ్యి తినగానే లావ్ అయిపోతాము అన్నది ఇట్స్ అన్ అపోహ. దాని గురించి ఆవు నెయ్యి తింటే కనుక వెయిట్ పెరిగిపోతాము, వెయిట్ తగ్గము, ఇలాంటివన్నీ ఆలోచించకుండా జస్ట్ ఒక స్పూన్ ఆవు నెయ్యి వేడి అన్నంలో పెట్టేసుకొని తింటే ఈజీగా కాన్స్టిపేషన్ అసలు మీకు రాదు. ఇట్ యాడ్స్ బల్క్ టు యువర్ ఫుడ్. అండ్ క్యారెట్, కీరా, బీట్రూట్లు, ఆకుకూరలు ఇవన్నీ తినడం వల్ల కాన్స్టిపేషన్ని తగ్గించవచ్చు. సెకండ్ టిప్ ఇస్ క్యాస్టర్ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్ తీసుకొని రోజు రాత్రి పడుకునే ముందు బొడ్డులో పెట్టేసి ఒక 2 to 3 drops ఆఫ్ క్యాస్టర్ ఆయిల్ ఇన్ యువర్ belly button, cotton over your belly button and secure it with surgical tape. ఇలా రాత్రంతా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్కి తీసేయండి. దీనివల్ల కూడా కాన్స్టిపేషన్ చాలా ఫ్రీగా, మోషన్ మీకు చాలా ఫ్రీగా అవుతుంది. అండ్ మీరు వాష్రూమ్కి వెళ్తారు, వెళ్ళిన తర్వాత యు ఆర్ నాట్ ఏబుల్ టు పాస్ మోషన్. అప్పుడు ఎంతోసేపు పాస్ చేసి ఎంతైనా అవ్వట్లేదు అని ఏదో ఆలోచించకుండా జస్ట్ సింపుల్ టిప్, ఈజీగా మోషన్ పాస్ చేయడానికి సింపుల్ టిప్ ఏంటంటే క్లోజ్ యువర్ లెఫ్ట్ నాస్ట్రిల్. ఎడమ వైపు ముక్కుని కంప్లీట్గా క్లోజ్ చేసేయండి. ఇలా ఎడమ వైపు ముక్కు కంప్లీట్గా క్లోజ్ చేసి కుడివైపు ముక్కు నుంచి శ్వాస బయటికి వదలండి. గాలిని బయటికి వదిలేస్తూ ఉండండి. ఈజీగా మీ మోషన్ కూడా అంతే ఫాస్ట్గా బయటకు వచ్చేస్తుంది. సో డూ రైట్ నాస్ట్రిల్ బ్రీదింగ్ వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ యువర్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ యువర్ వాష్రూమ్లో ఉన్న అవ్వకపోతే ఇది చేస్తే కనుక ఈజీగా మీ మోషన్ బయటకు వచ్చేస్తుంది. ప్లీజ్ డూ దిస్, యూ విల్ సీ వండర్స్ విత్ ఇట్. ఈజీగా ఫ్రీగా మోషన్ పాస్ అవ్వడానికి, ఇఫ్ యూఆర్ పాసింగ్ పలెట్స్ ఏదో ఇంకా ఉండిపోయింది, కంప్లీట్గా పాస్ చేయలేదు నేను అన్న వాళ్ళందరూ కూడా ఈ టిప్ని చేసి చూడండి. యూ విల్ సీ వండర్స్. అండ్ ద థర్డ్ టిప్ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అగైన్ అబౌట్ అ డికాక్షన్. ఎలా చేయాలి ఏంటి అన్నది చెప్తాను. ఈ డికాక్షన్ ఈజ్ నథింగ్ బట్ సోంఫ్, జీలకర్ర, ఒక 2-3 మిరియాలు, ఒక 2 to 3 teaspoons ఆఫ్ సోంఫ్, 1 స్పూన్ జీరా అండ్ 2-3 మిరియాలు వేసి 100 ml ఆఫ్ వాటర్, 100 to 150 ml ఆఫ్ వాటర్లో వేసి బాగా మరిగించండి. ఆ 100 ml ఆఫ్ వాటర్ షుడ్ బికమ్ 50 ml అయిన తర్వాత దీన్ని తాగేసేయండి. మేబీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కానీ, ఆఫ్టర్ లంచ్ కానీ, ఈవెన్ ఆఫ్టర్ డిన్నర్ ఆల్సో. ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ చేసేవాళ్ళు రోజులో ఒక్కసారి చేయండి. మెల్లిమెల్లిగా దీని డోస్ కూడా ఇంక్రీజ్. ఇట్ వర్క్స్ లైక్ మెడిసిన్. చేయండి. యూ డోంట్ నీడ్ టు టేక్ యాంటాసిడ్స్, లేకపోతే క్రామాఫిన్లు, డిఫలాక్లు ఇవన్నీ వేసుకోకుండా ఇది ఫాలో అయ్యి చూడండి. యూ విల్ సీ వండర్స్. థ్యాంక్ యూ.